పూలదండలో ఏదో తీగ తగిలిని అని ఏదో అంటే తెలియదు మనకి వాస్తవాన్ని. ఈ పరిస్థితుల్లో అసలు కేసును ఛేదించలేక ఈ రకంగా చేయడం అనేది కేసును మరింత సంక్లిష్టం చేస్తుంది, పోలీసుల ఇంటిగ్రిటీని దెబ్బతీస్తుంది కదా. వీళ్ళు ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? దీని మీద మీలా పౌర హక్కుల సంఘం నుంచి కానీ లేకపోతే మీలాంటి వాళ్ళు ఏమైనా దీని మీద ఫైట్ చేసే ఆలోచన ఉందా? ఒకటి వెంకటకృష్ణ గారు, ఆల్రెడీ ఆ పిల్లల యొక్క తల్లులు చాలా స్పష్టంగా మీడియాకి చెప్పారు. అవును, వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీ పిల్లవాడు ఎవరో రాయి వేస్తే ఆయన పక్కన నుంచో ఉన్నారు ఒక నలుగురు, అందుకని తీసుకెళ్ళామని చెప్తూ ఉన్నారు. అసలు పోలీసు వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఒక పిల్లవాడు ఒక రాయి వేశారని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలనే ఇంటెన్షన్ ఒకవేళ వేసుంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలనే ఉద్దేశము, లేకుంటే దానికి ప్రిపరేషను, దానికి మోటివు, ఇవన్నీ కూడా ఈ పిల్లల దగ్గర ఉంటాయా? అసలు అటెంప్ట్ మర్డర్ కేసు పెడతానికి అవకాశం ఉందా అసలు? కాబట్టి చాలా స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. ఇంకోటి ఏంటంటే, వాళ్ళ తల్లి చెప్తూ ఉంది, వేముల వెంకటరమణ అనే ఆమె, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, మీ అబ్బాయి మద్యం అలవాటు పడ్డాడని చెప్పి చెప్తున్నారు, కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో నా పిల్లవాడు లేడు అని చెప్తుంది. అంటే జువెనైల్ జస్టిస్ చట్ట నిబంధనల ప్రకారం తల్లిదండ్రుల సమక్షంలో విచారించాలి. నీకు ఈ సమాచారం ఎలా వచ్చింది? పిల్లల దగ్గర స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళ మీద ఒప్పుదల స్టేట్మెంట్ చెప్పించే హక్కు చట్ట ప్రకారం నీకు ఉన్నదా? నీకు లేదు కదా. లేకుంటే ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసావు నువ్వు? ఏ విధంగా చెప్పావు? ఏ విధంగా వీళ్ళు రాళ్ళు విసిరాలని చెప్తూ ఉన్నావు? ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అసలు ఎన్నికల కమిషను ఈ రోజున ఈ సంఘటన మీద చర్య తీసుకోవాలి. వాళ్ళు వడ్డీర కాలనీ వాళ్ళు చెప్తూ ఉన్నారు, 200 రూపాయలు మద్యం సీసా ఇస్తామన్నారు, అందుకని మేము జెండా పట్టుకొని నుంచున్నామని. ఇది ఎన్నికల నిబంధనల కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ అవునా కాదా? వాళ్ళు చెప్పిన దాని మీద ఎంక్వైరీ చేసి సంబంధిత జగన్మోహన్ రెడ్డి దాని కారకులైన వాళ్ళ మీద ఎందుకు ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోరు, కేసులు నమోదు చేయరు? కమిషనర్ బాధ్యత కాదా అది? ఆయన నమోదు చేయాలి అవసరం లేదా? ఇప్పటివరకు వెంకటకృష్ణ గారు ఈ ఆంధ్రప్రదేశ్లో పౌర హక్కులు, పెద్దవాళ్ల హక్కులు, కార్మికుల హక్కులు, సంఘాల హక్కులు, ప్రతిపక్ష నాయకుల హక్కులు మాత్రమే ఉల్లంఘించబడ్డాయి. కానీ ఈ రోజున రాజకీయ దురుద్దేశంతో ఈ రోజున వాళ్ళు పిల్లల హక్కులను కూడా హరించి వేయడానికి సిద్ధపడ్డాడు. ఇది దురదృష్టకరమైన అంశం. ఈ రాష్ట్రంలో గతంలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది, ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లేదంది, ఈ రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలంటే కష్టతరమవుతుందని చెప్పింది. కాబట్టి చట్టాన్ని రక్షించవలసిన పోలీసులే చట్ట భక్షకులుగా మారిపోయి ప్రజల హక్కులను హరించి వేస్తూ ఉంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో హక్కులు ఎక్కడున్నాయండి? మీరు అధికార పార్టీకి క్రియాశీల కార్యకర్తల్లాగా పనిచేయటం ఇంకా మానుకోండి. ఇప్పుడు ఎన్నికల కమిషన్ను పరిధిలోకి వచ్చినప్పుడు కూడాను మీకు గతంలో ఉన్నదాన్ని మర్చిపోలేక అదే పద్ధతిలో ఈ రోజున పోలీసు వ్యవస్థ అనుసరిస్తూ ఉంది. ఈ రోజున దీనికి హెడ్ ఎవడండి? చైల్డ్ వెల్ఫేర్ దానికి సంబంధించినటువంటి కమిషనరే దానికి ప్రధానమైన హెడ్. ఎందుకు ఆయన సమక్షంలో జరగాల్సినటువంటి బాలల హక్కులను పరిరక్షించాల్సి వచ్చింది, జువెనైల్ జస్టిస్ యాక్ట్ని అనుసరించాల్సివలసినటువంటి కమిషనరు ఈ రోజున ఎందుకు నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు? కళ్ళ ముందు హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంటే, బాలల హక్కులు హరించి వేస్తూ ఉంటే, కుటుంబ సభ్యులు ఆవేదన చూసేసి వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారో తెలియని అయోమయమైన పరిస్థితుల్లో ఆవేదన చెందుతూ ఉంటే ఎందుకు కళ్ళప్పగిని చూస్తూ ఉన్నాడు కమిషనర్? అంటే దీంట్లో కమిషనర్ యొక్క పాత్ర కూడా ఉన్నదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని వక్ర మార్గంలో పెట్టాలని, దీన్ని హత్యా ప్రయత్నంగా చిత్రీకరించాలని, లేకుంటే దీన్ని ఏదో రాజకీయంగా అధికార పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉపయోగపడే విధంగా దీనిలో రూపకల్పన చేయాలని పాపం తెగ తాపత్రయపడుతున్నారు. ఈ అంశాన్ని అటు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే జువెనైల్ ప్రొటెక్షన్ కమిటీ తరఫు నుంచి కానీ, లేకపోతే పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించిన ఈ వ్యవహారం కానీ, వీటి మీద కోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం ఉందా? ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా? డెఫినెట్గా అండి. ఆల్రెడీ ఇప్పటికే ఎన్నికల కమిషన్కి నాకు తెలిసి ఫిర్యాదు వచ్చింది, ఫిర్యాదు కాపీ కూడా నా దగ్గరికి వచ్చింది. ఆల్రెడీ ఎక్కడైతే వైలేషన్ జరిగిలో జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం నిబంధనలు ఉల్లంఘించారో సంబంధిత పోలీసుల మీద చర్య తీసుకోవాలని ఇప్పటికే చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఫిర్యాదు వెళ్ళింది. డెఫినెట్గా చట్ట ప్రకారంగా, ఎందుకంటే తల్లిదండ్రులు చాలా స్పష్టంగా చెప్తున్నారు,
మా పిల్లలు ఎక్కడున్నారో ఇన్ని రోజుల నుంచి తెలియట్లేదని చెప్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇది ఏబిఎస్ కార్పొరేషన్